ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో ఎలా చదివితే జాబ్ మనకు వస్తుంది, సో ఏ టాపిక్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది, సో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు ఎగ్జామ్కి రావచ్చు, టోటల్గా అసలు ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి. సో గైస్, ఫస్ట్ మనకి ఎండోమెంట్ గ్రేడ్ 3కి అసలు టోటల్ మార్క్స్ ఎన్నంటి అంటే 300 మార్క్స్. సో ఇందులో పేపర్ 1 వచ్చేసి ఏంటండి, జనరల్ స్టడీస్ అండ్ దాంతోపాటుగా మెంటల్ ఎబిలిటీ. సో నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి మనకి ఏంటండి, మొత్తం వచ్చేసి మనకి పేపర్ 2 అనేది ఒక, ఇప్పుడు ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎపిక్స్ ప్లస్ టెంపుల్స్ ప్లస్ ఈఓ ఆఫీసర్. సో ఈ 3 ఉంటాయి ఇందులోన. సో పేపర్ 1 నుంచి 150 క్వశ్చన్స్ వస్తాయి, పేపర్ 2 నుంచి 150 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా మనకి 300 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జాము. సో ఈ ఎగ్జామ్ అనేది మనకి ఎప్పుడు జరుగుతుందంటే నెక్స్ట్ మంత్లోనే ఉంటుంది. మ్యాక్సిమం 95% మనకి నెక్స్ట్ మంత్లోనే ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో అసలు ఎలా చదవాలి, మన దగ్గర కంటెంట్ ఎలా ఉంది, సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ పేపర్ 1 గురించి తెలుసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్. సో మనకి ఫస్ట్ ప్రయారిటీ అనేది పేపర్ 1లో కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ అయితే 25 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ 25 మార్క్స్కి ఏంటేం చదవాలి కరెంట్ అఫైర్స్లో అంటే, మీరు ముందుగా స్పోర్ట్స్, అవార్డ్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూసెస్, స్కీమ్స్, డ్యాన్సెస్, పర్సన్స్, సో ఫేమస్ పర్సన్స్, ఇంపార్టెంట్ డేట్స్, సో ఇవన్నీ చదువుకోవాలి ఇందులోన. అండ్ జనరల్ సైన్స్ అంటే ఏంటండి, మనకి ఏమేమి వస్తాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ దాంతోపాటుగా బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇవన్నీ మనకి జనరల్ సైన్స్లో రావడం జరుగుతుంది. సో వీటన్నిటి నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే 16 మార్క్స్ వస్తాయి. 16. సో ఫిజిక్స్ నుంచి 4, కెమిస్ట్రీ నుంచి 4, బయాలజీ నుంచి 4, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 4. సో అన్నిటికంటే ఇదే తక్కువ. సో 4 సబ్జెక్ట్స్కి ఓన్లీ 16 మార్క్స్ అనమాట. సో మనకి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకనామీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ వీటితో పాటుగా ఏపీ హిస్టరీ, ఏపీ ఎకనామీ, ఏపీ జాగ్రఫీ అండ్ ఇండియన్ పాలిటీ, వీటి అన్నిటి దగ్గర నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే దగ్గర 70 మార్క్స్ వస్తాయండి. మనకి 70 మార్క్స్ వీటన్నిటిలో నుంచి కూడా మనకు వస్తాయి అన్నమాట. హిస్టరీ నుంచి అయితే 18, ఎకనామీ నుంచి అయితే 18 అండ్ జాగ్రఫీ నుంచి ఒక 15, ఇండియన్ పాలిటీ నుంచి 18 ఇలా వస్తాయి. సో ఏపీ హిస్టరీ, ఎకనామీ, జాగ్రఫీ అన్నీ కలిపితే 70 మార్క్స్కి ఇలాగా రావడం జరుగుతుంది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ నుంచి మనకి 10 క్వశ్చన్స్ రావచ్చు అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి 10 క్వశ్చన్స్ వస్తాయి అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి మనకి 15 క్వశ్చన్స్ వస్తాయి అండ్ డేటా అనలైజెస్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. సో ఒక్కోసారి మారచ్చు. సో అందులో ఎక్కువ ఇచ్చి ఇందులో తక్కువ రావచ్చు, ఇందులో తక్కువ ఇచ్చి ఇందులో ఎక్కువ రావచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద రిపీటెడ్గా అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇందులో మన కంటెంట్లో అయితే అసలు ఇప్పుడు ఇది ఉంది, ఇండియన్ జాగ్రఫీ ఉంది. ఇండియన్ జాగ్రఫీలో లోపల కంటెంట్ ఏముంటుంది, ఎలా చదవాలి, సో దానికి ఒక ఉదాహరణగా జనరల్ సైన్స్ నుండి బయాలజీ తీసుకుందాం. సో అందులో ఏ కంటెంట్ ఎలా చదవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో చూడండి, ఇది బయాలజీ సబ్జెక్ట్. సో బయాలజీ సబ్జెక్ట్లో ఏమేమి ఉన్నాయండి, కణం, వర్గీకరణ, జీర్ణ వ్యవస్థ, వినాళికా గ్రంథి వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, వంశపారపర్యం, మానవ ప్రసరణ వ్యవస్థ, పోషణ, వ్యాధి నిర్ణయ శాస్త్రం, శ్వాసకోశ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, వ్యాధి విజ్ఞాన శాస్త్రం అండ్ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, బ్రాంచెస్ ఆఫ్ స్టడీస్, మిల్క్, లేటెస్ట్ సిపిఆర్ క్లాసిఫికేషన్. సో బయాలజీ ఒక్క దాంట్లోనే ఇన్ని ఉన్నాయన్నమాట.
సో ఇవి ఏంటంటే జనరల్ సైన్స్లో నుంచి వచ్చింది, జనరల్ సైన్స్లోనే. సో జనరల్ సైన్స్లో 4 టాపిక్స్ ఉన్నాయి. ఈ 4 టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? 16 వస్తున్నాయి. సో ఒక్కొక్క దగ్గర నుంచి 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే దీనికి ఇన్ని టాపిక్లు చదవడం అవసరమా? సో అందుకే మీరేం చేస్తారంటే ఫస్ట్ మీ ప్రయారిటీ అనేది కరెంట్ అఫైర్స్కి ఇస్తారు. సో దాని తర్వాత ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, జాగ్రఫీకి ఇస్తారు. అండ్ అలాగే దాంతోపాటుగా ఏపీ హిస్టరీ, ఏపీ ఎకనామీ, ఏపీ జాగ్రఫీ ఇవి చూస్తారు. ఫస్ట్ అవి చూసిన తర్వాత మళ్ళీ దాని కింద డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ దాంతోపాటుగా ఇంకోటి ఏంటి చెప్పాను, లాజికల్ రీజనింగ్. వీటి మీద పేపర్ 1లో ఎక్కువగా ఫోకస్ అనేది పెడితే మీకు ఎక్కువ మార్క్స్ అనేవి గెయిన్ చేయగలుగుతారు. అండ్ వీటితో పాటుగా ఇంకా ఏంటంటే వీటిలో ఏంటంటే దీనికి టైం అనేది మనం 50% మాత్రమే ఇవ్వాలండి. సో మిగిలిన 50% ఏమిస్తారు అంటే టెస్ట్ సిరీస్. ఓకే, సో మిగిలిన పర్సంటేజ్ మీరు టెస్ట్ సిరీస్ మీద ఇచ్చుకోవాలి. సో మనం ఎంత చదువుతున్నామో అంతే ఎక్కువగా టెస్టులు రాయాలి. సో మనకి అప్పుడు క్వశ్చన్ ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, మనం ఎన్ని అటెంప్ట్ చేయగలుగుతున్నాం అనేది తెలుస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి పేపర్ 2. సో పేపర్ 2లో ఏంటున్నాయంటే ఫస్ట్ వచ్చేసి మనకి రామాయణం ఉంటుంది. సో ఈ రామాయణంలో ఎగ్జాంపుల్గా ఏంటేంటి ఉన్నాయండి అంటే రామాయణంలో ఫస్ట్ ఫుల్ రామాయణం విత్ 6 కాండాస్, 6 కాండాలు ఉన్నాయి కదండి. బాలకాండ, అయోధ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, నెక్స్ట్ ఇంకా యుద్ధకాండ. అర్థమైందా? సో ఇలా అన్ని కాండలు కూడా చదువుకోవాలి ఫస్ట్. తర్వాత ఏం చదువుతారు? రామాయణంలోని పాత్రలు అండ్ అలాగే రామాయణంలోని రాజవంశాలు అండ్ దాంతోపాటుగా రామాయణంలోని ప్రాంతాలు అండ్ దాంతోపాటుగా రామాయణంలో టెస్ట్ సిరీస్ అండ్ నెక్స్ట్ దాంతోపాటుగా రామాయణంలో మెటీరియల్ పీడిఎఫ్స్. సో ఇది మన దగ్గర ఉండే కంటెంట్ అనమాట. ఫస్ట్ రామాయణంలోనే 6 కాండాలు ఉంటాయి. సో ఆ కాండాల గురించి ఫుల్గా చదవాలి. అండ్ దాంతోపాటుగా రామాయణంలో ఉండే పాత్రల వివరాలు తెలుసుకోవాలి. తర్వాత రాజవంశాలు అండ్ ప్రాంతాలు, అందులో ఉండే బిట్స్ అండ్ దాంతోపాటుగా మెటీరియల్. సో మీకు ఇప్పుడు చూడండి ఫస్ట్ కంటెంట్ చూస్తారు, అందులో కొన్ని బిట్స్ కవర్ అవుతాయి, ప్రతి ఒక్క పాయింట్ కవర్ అవుతాయి. అందులో మిస్ అయింది పాత్రల్లో కలుస్తుంది, అందులో మిస్ అయింది రాజవంశాల్లో మిస్ అయింది ప్రాంతాల్లో. సో ఇవన్నిట్లోని ఏదైనా పాయింట్ మిస్ అయితే అది టెస్ట్ సిరీస్లో. సో వీటన్నిటిలో కూడా ఇంకా ఎక్కడైనా ఏదైనా మిస్ అయింది అంటే అది మెటీరియల్లో. సో టోటల్ కంటెంట్ అనేది మన చేతిలోనే ఉంది. సో మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో కోర్సులోనే ఉంది. అసలు దాన్ని దాటి బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా మీకు లేదు. ఎందుకంటే 6 కాండలు, పాత్రలు, రాజవంశాలు, ప్రాంతాలు, టెస్ట్ సిరీస్, మెటీరియల్స్, ఇంకా దీన్ని దాటి ఇంకా ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందని చెప్పండి. సో అందుకనే ఈ విధంగా చదువుకోవాలి, ఈ విధంగానే చదవాలి, ఈ విధంగానే మనకి క్వశ్చన్ పేపర్ కూడా వీటిలో నుంచే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసారంటే వీటికి డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి అండ్ పీడిఎఫ్స్కి కూడా డెమో పీడిఎఫ్స్ ఉన్నాయి. సో మన పీడిఎఫ్ కూడా ఎలా ఉంటుంది తెలుసా? పిక్చర్ ఓరియంటల్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనకి చూస్తే ఆ పిక్చర్ గుర్తొచ్చేస్తుంది, మన క్వశ్చన్ చూడగానే అక్కడ ఆ పిక్చర్ వచ్చింది, సో అక్కడ ఆ స్లైడ్లో ఆ మ్యాటర్ ఉందన్న విధంగా మీకు గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఇదైతే మీరు డైరెక్ట్గా రామాయణాన్ని కానీ మహాభారతం కానీ కళ్ళతో మీరు చూసినట్టుగానే ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ మెటీరియల్ ఉంది, ఒకసారి చూడండి. డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, చూడండి. బెస్ట్ ఫ్యాకల్టీతో చెప్పించాం. ఓకేనా? సో ఇలా చదవాలి. అండ్ అలాగే రెండోది మహాభారతం. సో మహాభారతం కూడా సేమ్. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి కదండి. సో ఈ 18 పర్వాల గురించి చదవాలి. అండ్ మహాభారతంలో ఉండే పాత్రలు, రాజవంశాలు, మహాభారతంలో ఉండే ప్రాంతాలు, మహాభారతంపై టెస్ట్ సిరీస్, మహాభారతం మెటీరియల్. సో ఇలా చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ భాగవతం కూడా యాజ్ ఇట్ ఈజ్. భాగవతం అండ్ భాగవతంలో పాత్రలు, రాజవంశాలు, ప్రాంతాలు, టెస్ట్ సిరీస్, మెటీరియల్. అండ్ హిందూ పురాణాలు. సో హిందూ పురాణాలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే వస్తుంది. సో వీటి నుంచి 4 నుంచి మనకి 50 క్వశ్చన్స్ నుంచి 60 క్వశ్చన్స్ వరకు రావచ్చు. ఇదే మనకి పేపర్ 2లో మెయిన్ సబ్జెక్ట్స్. ఓకే, టాపిక్స్. అండ్ నెక్స్ట్
హిందూ ఆగమ సాంప్రదాయాలు, హిందువుల పండుగలు, వైదిక సంస్కృతి, హైందవ చరిత్రలో వివిధ తత్వాలు. సో వీటి దగ్గర నుంచి మనకి 50 క్వశ్చన్స్ రావచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూడండి, వివిధ కుటుంబ వ్యవస్థ. సో హిందూ సమాజంలోని కుటుంబ వ్యవస్థ, దేవాలయాలు, ఆదాయ వనరులు, బడ్జెట్ ఉంటుంది అందులో, కార్యనిర్వహణాధికారి అండ్ అలాగే భూ రికార్డ్స్. సో వీటి దగ్గర నుంచి మనకి ఒక 50 క్వశ్చన్స్ అయితే రావచ్చు. సో ఇక్కడ 60 అన్నారు, ఇక్కడ 50 అన్నారంటే ఒక్కోసారి ఇక్కడ నుంచి 55 వచ్చిందంటే ఇక్కడ 45 వస్తుంది, లేదంటే ఇక్కడ 60 వచ్చిందంటే ఇక్కడ 45, ఇక్కడ 45. సో ఇలా అడ్జస్ట్మెంట్ అవుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఈ రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాల నుంచే వస్తుంది. ఓకేనా? సో ఇందులో హిందూ ఆగమ సాంప్రదాయాలు. సో ఇందులో ఏంటుంటుందంటే ఆగమాలు, దేవాలయ ఆగమాల్లో ఏముంటుంది ఫస్ట్ అంటే ఎవరిని పూజించారు, వైష్ణవ మతం గురించి, శైవ మతం గురించి, శాక్తేయం గురించి, అర్థమైందా, చాత్తాడ శ్రీ వైష్ణవం గురించి, వాళ్ళ గురించి, పాంచారాత్రం, ఇలా వీటి గురించి ఉండడం జరుగుతుంది. హిందువుల పండుగలు. సో మన భారతదేశంలో మన హిందువులందరూ జరుపుకునే పండుగల గురించి ఉంటాయి. లైక్ వినాయక చవితి, దీపావళి, కృష్ణాష్టమి, ఈ విధంగా ఉంటాయి. అండ్ అలాగే వేద సంస్కృతి. సో వేద సంస్కృతిలో ఏముంటాయంటే వేదాలు రకాలు, అండ్ అలాగే వేదాల యొక్క ప్రాముఖ్యత, అండ్ అరణ్యకాలు, అండ్ దాంతో పాటుగా మనకి బ్రాహ్మణాలు, అండ్ దీంట్లోనే ఇంకా ఉపవేదాలు, ఆశ్రమ ధర్మాలు, అండ్ దాంతో పాటుగా మనకి ఇంకా ఏమున్నాయంటే ఉపవేదాలు, యజ్ఞాల్లోని రకాలు, ఇవన్నీ కూడా వేద సంస్కృతి కింద వస్తాయి. సో ఇంకా నెక్స్ట్ హైందవ చరిత్రలో వివిధ తత్వాలు. సో తత్వాలు అంటే ఏంటి? ఆల్వార్లు, నయనార్లు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, బసవేశ్వరుడు. సో వీళ్ళ గురించి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క ప్రాముఖ్యత, వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు, వాళ్ళు నడిచిన ధర్మ మార్గాల గురించి అందులో ఉంటాయి. హిందూ కుటుంబ వ్యవస్థలో ఏముంటాయి అంటే నేటి సమాజంలో హిందూ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది, భార్యాభర్తల వివాహాలు, వారి సంబంధాలు, వారి పిల్లలు, దత్తత సెక్షన్స్, ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థలో ఉంటాయి. దేవాలయాలు, ఆదాయ వనరులు అంటే ఏంటంటే వివిధ రకాలైన ఏపీలోని టెంపుల్స్, ఆ టెంపుల్స్కి వచ్చిన బడ్జెట్లు ఇందులో ఉంటాయి. అండ్ కార్యనిర్వహణాధికారి. సో కార్యనిర్వహణాధికారి యొక్క విధులేంటి, చేయాల్సిన బాధ్యతలు ఏంటి అని కూడా ఇందులో ఉంటాయి. భూ రికార్డ్స్ అంటే దేవాలయాల యొక్క భూ రికార్డ్స్ ఉంటాయి కదండి, ల్యాండ్ రికార్డ్స్. సో దాని గురించి సెక్షన్లు ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఇది టోటల్గా పేపర్ 2 అనేది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో మీకు ఎలా చదువుకోవాలనేది కూడా నేను చెప్పాను. సో ఇప్పుడు ఏం చెప్తానంటే చూడండి, మనకి వేదాల గురించి ఇందులో చూసుకుందాం. వేదాలు అంటే చెప్పాను చూసారా, వేదాల్లో ఇవన్నీ కూడా ఉంటాయి. సో చూడండి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. సో వేదాల్లో 4 టైప్స్ ఉంటాయి ఇవి. అండ్ నెక్స్ట్ అందులోనే వేద ప్రశస్తి, వేదం యొక్క భాష్యాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఉపవేదాలు, ఆయుర్వేదాలు 4 రకాలు తెలుసు కదండి, ఆయుర్వేదం, గాంధర్వేదం, ధనుర్వేదం, స్థాపత్య వేదం. అండ్ ఆశ్రమ ధర్మాలు ఉంటాయి, యజ్ఞంలోని రకాలు. ఇదంతా ఏంటండి, వేద సంస్కృతి. మీకు ఎగ్జాంపుల్గా ఇది పెట్టాను, వేద సంస్కృతి. ఓకే, సో ఒక్కొక్క టాపిక్ నుంచి ఇలా వస్తున్నాయి. సో ఇలా వచ్చినవన్నీ కూడా మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. సో ఈ విధంగా మీకు ఉంటుంది. యాప్ ఓపెన్ చేయగానే ఎలా ఉంటుంది చూడండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ నుండి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, 817 వీడియోస్ ఉన్నాయి. అండ్ అలాగే హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ నుంచి 330 ఉన్నాయి. మెటీరియల్స్ పీడిఎఫ్ నుంచి 303, టెస్ట్ సిరీస్ ఏమో 3681, అండ్ టెస్ట్ సిరీస్ ఆఫ్ హిందూ ఇదేమో జనరల్ స్టడీస్, ఇదేమో హిందూ ఫిలాసఫీ 1663 టెస్ట్లు ఉన్నాయి. సో ఇవే ఇలా ఓపెన్ చేస్తే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఎకనామీ, హిస్టరీ, జనరల్ సైన్స్, అండ్ అలాగే మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ అనేవి ఈ విధంగా ఇవి ఓపెన్ చేస్తే వస్తుంది. అండ్ నెక్స్ట్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఓపెన్ చేస్తే రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు, దేవాలయ ఆగమాలు, హిందూ పండుగలు, జిల్లాల వారి పుణ్యక్షేత్రాలు, వేద సంస్కృతి, అండ్ వివిధ తాత్విక భావనలు, ల్యాండ్ రికార్డ్స్, ఆదాయ వనరులు, కార్యనిర్వహణాధికారి, హిందూ సమాజంలో కుటుంబ వ్యవస్థ, ఇవన్నీ కూడా ఇలా వస్తాయి. సో నెక్స్ట్ హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ యొక్క పీడిఎఫ్స్ కూడా సో ఇదే విధంగా మీకు ఆర్డర్లో ఉంటాయి. సో రామాయణం ఓపెన్ చేయగానే రామాయణంలో ఉండే కాండలన్నీ వస్తాయి. సో బాలకాండ, అయోధ్యకాండ, ఈ కాండలన్నీ ఇలా ఓపెన్ అయ్యి ఏ కాండకి ఆ కాండే మెటీరియల్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ ఓపెన్ చేసినా సరే అలా ఉంటాయి. సో బాలకాండ నుంచి ప్రశ్నలు,
అయోధ్యకాండ నుంచి ప్రశ్నలు, యుద్ధకాండ నుంచి ప్రశ్నలు, సుందరకాండ నుంచి ప్రశ్నలు, అరణ్యకాండ నుంచి ప్రశ్నలు. సో ఇదే విధంగా ఉంటుంది. అండ్ మహాభారతం కూడా సేమ్ అలానే ఉంటుంది. మహాభారతం పర్వాలు ఏ పర్వానికి ఆ పర్వం నుంచే క్వశ్చన్స్ వస్తాయి. అండ్ పురాణాల నుంచి ఏ పురాణానికి 18 పురాణాలు ఉన్నాయి కదండి, ఆ 18 పురాణాల గురించి ఉంటుంది. అండ్ భాగవతంలో 12 స్కందాలు 10 అవతారాల గురించి ఉంటుంది. అర్థమైందా? సో ప్రతిదీ చాప్టర్ వైజ్గా టాపిక్ వైజ్గానే సపరేటెడ్గా పెట్టాము. సో ఇదే విధంగా మీరు చూసుకోవచ్చు. అండ్ మీకు డెమో చూడండి, మన దగ్గర ఉండే పీపీటీస్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇంత అద్భుతంగా ఉంటాయి. సో పిక్చర్ ఓరియంటెడ్లో మీకు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, రామాయణం గురించి ఒక పీపీటీ పెట్టాను, పురాణాల గురించి ఒక పీపీటీ పెట్టాను, ఆగమ శాస్త్రం నుంచి ఒకటి పెట్టాను, మహాభారతం కర్ణుడి గురించి ఒకటి పెట్టాను, భూ రికార్డ్స్ గురించి ఒకటి పెట్టాను. సో ఇవి శాంపిల్ మీకు ఒక అర్థం అవడానికి ఇలా పెట్టాను. సో మీరు ఒకసారి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్స్ చూస్తే మీకు డెమో క్లాసెస్ కనిపిస్తే, ఫ్రీ మెటీరియల్ కూడా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. సో మన దగ్గర కన్నా ఇంకా బెస్ట్ కోర్స్ మీరు ఇంకెక్కడైనా చూస్తే మీరు అక్కడే తీసుకోవచ్చు, మనది తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే చూడండి, ది బెస్ట్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ నుంచి ఫుల్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటికి కూడా యూజ్ అవుతుంది. అండ్ స్పెషల్ ఫీచర్స్ వచ్చేసి మనకి డిజిటల్ క్లాసెస్, లేటెస్ట్ డిజిటల్ బోర్డ్ క్లాసెస్, అండ్ దాంతోపాటుగా మెటీరియల్ పీడిఎఫ్ అని చెప్పాను కదా మీకు ఇంతకు ముందే, పిక్చర్ ఓరియంటల్గా అద్భుతంగా ఉంటుంది. అండ్ టెస్ట్ సిరీస్ మీకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ నుంచి కలిపి 50,000 టెస్ట్ సిరీస్ అయితే మేము ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ని అయితే ఖచ్చితంగా చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్లో జాయిన్ అయితే మీకు అప్డేట్స్ న్యూసెస్ అయితే తెలుస్తాయి. అండ్ దాంతోపాటుగా ఇంకా ఏమైనా డౌట్స్ క్లియర్గా మాట్లాడాలంటే నాకు కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో థంబ్నైల్లో ఫోటో ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మొబైల్ నెంబర్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. లేదా మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.